హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్యతో మాట్లాడుకుందాం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ప్రతిదినము నీ గడప యొద్ద కనిపెట్టుటకు, నీ మాటలతో నాయన ఆదరించబడుటకు, హెచ్చరించబడుటకు, అనుదిన ధ్యానము ద్వారా అనేక స్థలాల్లో ఉన్నవారు మేలుకొలుపుటకు నాయన నీవు చేసిన మేలన్నిటి బట్టి వందనములయ్యా. ఈరోజు మాకు అవసరమైన మాటలు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ చదివారండి? బైబిల్ చదివారా? రోజు బైబిల్ చదువుకుంటున్నారా? ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు, ఏది వాక్యం కావాలి, ఏ వాగ్దానం ఇస్తాడు అని ఆశతో పొద్దున్నే మీరు ఇది మా అనుదిన ధ్యానం మనం కలిసి ధ్యానిస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా మీరు దేవునితో సహవాసం చేయటం చాలా ముఖ్యమండి. మీ అంతటా మీరు మోకరించి బైబిల్ తీసి చదవండి. ఎన్నో విషయాలు మీ జీవితానికి అవసరమైన అభయాలు, వాగ్దానాలు ప్రభు ఇస్తాడు. మీరు ఎట్లున్నారు, మీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగున్నదని మీకు తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడు మన బలహీనతల విషయమై ఒప్పిస్తాడు. చూడండి, మరి రోజు వాక్యం వింటున్నాడు. ఇన్ని రోజుల నుండి అనుదిన ధ్యానం మీకు కంటిన్యూస్గా మోర్ దాన్ 3 years ఏంటంటే జీవితం 4 సంవత్సరాలు కావస్తుంది. మరి రోజు మీరు వాక్యం వింటున్నారు కదా. ఈ వాక్యం మీ హృదయంలో క్రియేట్ చేస్తుంటే మీ జీవితంలో మార్పు రావాలి, మీ జీవితంలో ఫలాలు రావాలి. ఒక చెట్టు నాటామంటే, విత్తనం విత్తామంటే అది మొలుస్తుంది కదా. అలాగే వాక్యం మీ హృదయంలో ఫలించాలి, ఆత్మఫలం ఫలించాలని, మంచి ఫలాలు ఫలించాలని, మారు మనసుదైన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి మీ జీవితంలో రక్షించబడిన తర్వాత ఫలాలు చూడగలుగుతున్నారా? మీ జీవితంలో ఫలాలంటే ఏంటని అడుగుతారేమో. అరటిపళ్ళు, జాంపళ్ళు అని కాదండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ మంచి ఫలాలు మనలో కనబడాలి. ఇదంతా కలిసి ఒక గుత్తే. అంటే ఒకటి ఉండి ఒకటి ఉండకుండా ఉండదండి. ఆత్మఫలం మనలో ఉందా? ఎందుకు మనం ఆత్మఫలాలు ఫలించలేకపోతున్నాం? చూడండి ఒకసారి పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ఒక ఫలం రావాలంటే ముందు పూత పడుతుంది. ఏంటండి? ఒక చెట్టు ముందు పువ్వును ఉత్పత్తి చేసినప్పుడు ఆ పువ్వులో నుండి ఫలం వస్తుంది, కాయ వస్తుంది, పండు వస్తుంది. చిగురిస్తున్నాయి చెట్లు. చిగురిస్తున్నప్పుడు ద్రాక్ష తోటలు పూత పట్టుతున్నప్పుడు ఆ చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడు అవి రాల్చేయటానికి అపవాది ప్రయత్నిస్తాడండి. ఆ పూత రాలిపోతే ఇంకా ఫలం ఉండదు అక్కడ. చాలామంది రోజుల్లో ఆ యొక్క బాగుపడదాము, ఆత్మ ఫలాలు ఫలిద్దాము అని బాగా ప్రార్థన నేర్చుకొని, బాగా విశ్వాసంలో ఎదుగుతూ, బాగా దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు సడన్గా గుంట నక్కలు మన పూతను రాలగొట్టేస్తున్నాయి. అందుకని ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. ఆ గుంట నక్క జిత్తులు మారిదంటండి. భలే మోసం చేస్తుంది అది. అపవాది తంత్రగాడు, మోసగాడు. వాడికి మనకు ఎరవేసి మనం విశ్వాసంలో సాగకుండా, ఆత్మఫలం ఫలించకుండా అటకపడతాడు. ఏంటి పూత పట్టినప్పుడు పండును పండకుండా చేసేది ఏంటండి? సాధారణంగా వారి జీవితంలో ప్రేమ, ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రేమ అనే పండు, ఫలం, పండు అంటే పండు కాదు, ప్రేమ అనే ఫలం నీలోకి వస్తున్నప్పుడు సడన్గా నీ ప్రేమ నువ్వు రాలగొట్టేది ఏంటంటే అసూయ.
అసూయలో ప్రేమ అసూయ పడదు. అసూయ వలన నువ్వు ప్రేమించడానికి బదులు ఇతరులను అసూయ పడుతున్నావు. కాబట్టి నీ జీవితంలో ప్రేమ అనే ఫలం రావడం లేదు. క్రీస్తు ప్రేమ నీలో కనబడటం లేదు. ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోతే ఒక క్రైస్తవుని జీవితంలో ఆత్మ ఫలములు ఫలించాలి. సమాధానము, ప్రేమ, సంతోషం కావాలి మనకి. కానీ మన సంతోషం మనలో ఫలించకుండా గుంటనక్కలు రాలగొట్టేది ఏంటంటే మనలో కోపం. కోపం వచ్చినోడు సంతోషంగా ఉండడం ఎక్కడ చూసారా? కోపంతో సంతోషంగా ఉండగలడు ఎవడైనా? నీ సంతోషాన్ని పాడు చేసే కోపము, అసూయ, ఇవన్నీ ఒకదాని పక్కన వెళ్తుంది. ఒకసారి అసూయ నీకు ప్రేమను పాడు చేస్తుంది, ఒకసారి కోపం నీ ప్రేమను పాడు చేస్తుంది, ఒకసారి సమాధానాన్ని, సంతోషాన్ని పాడు చేస్తుంది. ఏంటంటే మన జీవితంలో దేవుని మీద విశ్వాసములో ముందుకు సాగుతున్నప్పుడు అసూయకు చోటు ఇవ్వకూడదు, ప్రేమహీనతకు చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో దేవుని ప్రేమించాడు కనుక మనం ఇతరులను ప్రేమించాలి. కోపము ప్రతి వారి కొంతమంది జీవితాల్లో ఉట్టిటి దానికే కోప్పడతారు. ఎందుకు కోప్పడుతున్నారో అర్థం కాదు. వాళ్ళ స్వార్థాన్ని తాకితే చాలు, వాళ్ళకి ఏదన్నా నష్టం కలిగితే చాలు, తోక తొక్కిన పావులాగా తుస్సు అంటారు కదా. మన సంతోషం అంతా పోయింది, నా సంతోషం అంతా పోయిందంటారు. అందుకే ఈ గుంట నక్కలను పట్టుకో. ఎవరి ద్వారా ఈ శోధన కలుగుతుంది, దేని విషయంలో ఈ శోధన కలుగుతుంది అని నీవు పరిశీలించుకోవాలి. అనవసరమైన మాటలు, అనవసరమైన వ్యక్తులతో సహవాసాలు చేయటం వల్ల ఇటువంటి దోషాలకు మనం కారణమవుతున్నాం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. నీ సమాధానాన్ని పాడు చేసేది నీ గర్వం. గర్వము ఉన్నవాడు సమాధానంగా ఉండలేడండి. ఇంకొకటి చూసి గర్వపడేవాడు, వాడిని చూసి అసూయపడేవాడు, లేక బాధపడేవాడు, గర్వంగా ప్రవర్తించేవాడు పడిపోవుటకు ముందు అహంకారం మనసు నడుచును, నాశనానికి ముందు గర్వము నడుచునని బైబిల్ చెప్తుంది. మన జీవితంలో సమాధానం లేకుండా పోవడానికి మన అహంకారం కారణం, మన కోపం కారణం, మన యొక్క విమర్శించే మనసు. ప్రేమ, సంతోషం, సమాధానం మన జీవితంలో కలిగి ఉండాలంటే నీలో ఉన్న అసూయ, గర్వము, వేషధారణ పోవాలి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనే ఫలం మనలో ఫలించకుండా పోవడానికి కారణం మనలో ఉన్నటువంటి ఆతృత. ఎంత ఆతృత అంటే వాళ్ళ మనుషులకి వెంటనే జరిగిపోవాలనుకుంటాడు తాను అనుకున్నవన్నీ. దీర్ఘశాంతం కలిగిన వాడు కనిపెడతాడు. దేవుడు కల్పించుకునే వరకు కనిపెడతాడు, దేవుడు న్యాయం చేసే వరకు కనిపెడతాడు. అనేక సార్లు మన సంతోషాన్ని పాడు చేసుకుంటున్నాం. మనం దీర్ఘశాంతం లేని వలన మన ఆత్మఫలం ఫలించలేకపోతున్నాం. మనలో దయలేని మూలాన, కఠినులుగా ఉన్న మూలాన మనం అనేక సార్లు నష్టపోతున్నామండి. ఇతరుల ఎడలు కఠినంగా ఉంటే నీ పట్ల కూడా ఇతరులు కఠినమవుతారు కదా. క్రీస్తు మనస్సును మనం కలిగి ఉండాలి. ఇంకా గుంట నక్కల్ని పట్టుకో, పంటను పాడు చేస్తున్నాయి, నీ హృదయాన్ని పాడు చేస్తున్నాయి, నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నాయి, నీ దేవుని ఆశీర్వాదాలను పాడు చేస్తున్నాయి. వాటిని పట్టుకో, దయ కలిగి ఉండు. మంచితనము ఏంటంటే మన మంచితనము. క్రైస్తవులు మంచివాడు, క్రైస్తవుడు మన దేవుడు మంచివాడు. మన ప్రభు గాడ్ ఈజ్ గుడ్. మన ప్రభు మంచివాడు కనుక మనం కూడా మంచిగా ఉండాలి. మంచి అంటే ఏంటని చెప్పాలా? స్వార్థం లేనిది మంచి. ఉపకారం చేయటం, ఇతరులకు మేలు చేయటం, ఇతరులకు సహకారం చేయటం, ఇతరుల కొరకు ప్రార్థించటం. చూసండి, అది మనలో ఆధ్యాత్మిక ఫలం ఫలిస్తూ అవుతుంది. నువ్వు ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నావంటే ఆత్మ ఫలాలు ఫలిస్తాయి అన్నమాట నీ జీవితంలో. ఇంకా గమనించిపోతే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం
దయాళుత్వం, మంచితనం, విశ్వాసము. మనం దేవుడితో గడిపే కొలితే మన విశ్వాసం వృద్ధి చెందుతుంటుంది. నీ విశ్వాసము ఎదుగుతుందా, తరుగుతుందా? ఒకప్పుడు ప్రతిదీ దేవుని దగ్గర అడిగేదానివి మోకరించి ప్రార్థించుకుంటూ ఒక నిర్ణయం చేసేవారు కాదు. కానీ ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నాం, తర్వాత మళ్ళీ బాధపడుతున్నాం, తర్వాత ఇబ్బందులు పాలవుతున్నాం. కానీ దేవుడి చిత్తం అంటే దేవునికి వాక్యానుసారమైందే చేయాలి. చాలాసార్లు మన సంగతులు ఇతరులకు చెప్పం. ఎందుకంటే మనం చేసే తప్పైనప్పుడు ఇతరులకు చెప్పం. ఎందుకంటే అది తప్పు అని వాళ్ళు కూడా మనల్ని మరొక్కసారి అవమానిస్తారేమో, తృణీకరిస్తారేమో అనే భయం. చూడండి, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. మన జీవితాల్లో యథార్థత లేకపోతే ప్రభు ఆశించిన ఫలం మనలో ఉండదండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికమైన మనసు అని మళ్ళీ బైబిల్లో ఉందండి. మరి ఈ మాట వేరే గ్రంథాల్లో ఉపయోగిస్తారో లేదా తెలియదు, కానీ ఎక్కడెక్కడ ఆ మాట ఉందో అది చాలా విలువైన మాట. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప సాత్వికుడు అంటే అంతమంది విసిగిస్తున్నా, అంతమంది ఏడిపిస్తున్నా అతడు అందరికీ మేలు చేయడానికి ఆశపడ్డాడు. దేవుని కోపం రగులుకొని మిమ్మల్ని నాశనం చేస్తాను, మోషే తప్పుకో, నేను నిన్ను నీ సంతానాన్ని దీవిస్తానని అన్నా కూడా, నాయన కావాలంటే నా పేరు జీవనదుల నుంచి తీసివేయి, కానీ వీరు నాశనం చేయకు, వీరికి ఒక అవకాశం ఇయ్యని మొరపెట్టాడు. ఇవాళ మనం అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? ఎవరూ తీసివేయలేని సంతోషం కలిగి ఉన్నామా? ఎక్కడ నాశనము, పాడు, మందులు, జబ్బులు, హాస్పిటల్ బిల్స్ లేకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? ఆలోచించేయండి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, అనేక ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు, అవన్నీ పొందుకున్నావు. కానీ నీ జీవితంలో మార్పు కనబడుతుందా? ఆత్మఫలం కనబడుతుందా? ప్రేమ, సంతోషం, సమాధానాలు కనబడుతున్నావా? దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికము కనబడుతుందా? మంచితనము, ఆశానిగ్రహము కలిగి ఉన్నావా? ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని మన సమాధానాన్ని పాడు చేసేది ఏ విషయం, మన సంతోషాన్ని పాడు చేసేది ఎవరు, మనకి హృదయం కఠినమైపోవడానికి కారణం ఏంటి, మన విశ్వాసానికి ఆటంకం ఏంటని మనల్ని మనం పరిశీలించుకొని గుంటనక్కల్ని పట్టుకొని, ప్రిటీ సిన్స్ అంటారు, చిన్న చిన్న పాపాల్లాగా లేని పాపాలని, కోపం, అసూయ, ద్వేషం, క్షమించలేని మనసు, వీటి నుండి మనం విడుదల పొందాలి. దాని కొరకే రోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభు వాక్యంలో నీ ముఖాన్ని చూసుకోగలుగుతావు, నీ హృదయాన్ని చూసుకోగలుగుతావు. నిన్ను పాడు చేస్తున్న ఆ పాపమేదో, ఆ గుంటనకను పట్టుకొచ్చి దేవుని దగ్గర ఒప్పుకుంటే ప్రభు మనకి విడుదలిస్తాడు. చిక్కులు పెట్టు 7 పాపములు అని బిలిగ్రహం గారు ఒక పుస్తకం రాశారు. గుంటనకలను పట్టుకొని అని ఒక చిన్న పుస్తకం నేను రాశాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ చిన్న కోపము, చిన్న పాపాలు లైక్ కోపము, అసూయ, గర్వము, ధనాశ, సోమరితనము, తిండిపోతనము, నిద్రపోతు, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు. మళ్ళీ చెప్పనా? గర్వము, అసూయ, కోపము, తిండిపోతనము, నిద్రమత్తు, సోమరితనము మన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలండి. ఈ రోజున ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, ఎందుకు నా జీవితంలో ఆత్మఫలాలు లేవు, ఎందుకు నా జీవితంలో సంతోష సమాధానాలు లేవు, ప్రభువుని నమ్మాను, బాప్తిసం పొందాను, ఎందుకు ఓటమిలోనే ఉన్నాను అని నీ బిడ్డలు ఒక్కొక్కరు పరీక్షించుకుంటకు సహాయం ఇచ్చేవి. మేము ఫలించకుండా మా పూతను రాల్చేసేటువంటి, మమ్మల్ని అర్ధాంతరంగా ఆపు చేసేటువంటి మా శక్తిని లిమిట్ చేసేటువంటి దుష్టశక్తులను, అంధకార శక్తులను నీ నామంలో బంధిస్తున్నాం.
ఆన్లైన్ ద్వారా ఎంతమంది లైవ్లో జూన్ అవుతున్నారు. కమ్యూనికేషన్ విషయంలో నీ సహాయాన్ని దయచేద్దాం. ఈ చిక్కులు పెట్టు పాపంలో మమ్మల్ని తప్పించి నీవు ఏర్పాటు చేశారు నీతి రాజ్యం కొరకు మేము సిద్ధపడడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైంది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సందర్భాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక జయమిస్తారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి రోజుల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మహాకృప మీ తోడేను గాక.